అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఘటన ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఒక బతికున్న మనిషిని తన స్వేచ్ఛగా ఒక గుడిలో పోయి ప్రార్థన చేసుకుంటా ఉంటే బయటకు తీసుకుని వచ్చి ఒక చెట్టు కట్టేసి ఘోరంగా కొట్టి బతికుండగానే ఈరోజు కాల్చడం అనేది ఇది వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ఠగా చేరింది. బంగ్లాదేశ్ ను హెచ్చరిస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని, నువ్వేదో అనుకుంటున్నావు, ఈ స్థాయిని మంచి చేస్తున్న పనులన్నీ గుర్తుపెట్టుకో. మేము గట్టిగా అరిస్తే మీరు ఉండరు, బంగ్లాదేశే ఉండదు. హెచ్చరిస్తున్నాం. ఏమి సైలెంట్ గా ఉండామనేసా హిందువులంతా? ఏమి జరిగినా హిందువుల మీదనే చెప్తున్నారు. ప్రపంచ దేశాలు రష్యా గాని, చైనా గాని, అమెరికా గాని ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నారు. వాళ్ళ పైన చర్యలు లేవు. ఇండియాలో ఏదైనా జరిగితే మాత్రం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని ఉంటాయి. అక్కడ పోయి మా మీద దాడులు జరిగినాయి, పాకిస్తాన్ మీద దాడి జరిగిందని చెప్తున్నారు. ఇంత మానవిక పైచాచికంగా జరిగిన దాడులను ఖండించి బంగ్లాదేశ్ కు వెంటనే వెలవేయాలని చెప్పి, ప్రపంచ దేశాలన్నీ వెలవేయాలని చెప్పి, వాళ్ళకి సహకరించుకుంటుందని చెప్పి ప్రపంచ దేశాలని ఐక్యరాజ్య సమితిని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. రణమా యుద్ధమా ఏదో తేల్చుకోవాలి వాళ్ళతో. వాళ్ళు ఇంతమంది ముస్లింలు ఉన్నా కూడా ఇక్కడ ఏమైనా చీమ చిట్టుకుంటున్నదా? వాళ్ళ స్వేచ్ఛకు కానీ వాళ్ళ ఏమైనా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలుగుతున్నదా ఇండియాలో? అదే బంగ్లాదేశ్ లో 2 సంవత్సరాల నుంచి మారణకాండ జరుగుతూ ఉంటే సైలెంట్ గా ఉన్నారంటే ఏమని అర్థము? ఈడెవరు హిందువులు చేతగాని వాళ్ళు కాదు. గమనించండి, ఇదే ఫైనల్. రణమా యుద్ధమా ఏదో తేల్చుకుంటాం మేము కూడా. గమనించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా. జై శ్రీరామ్.